ఈ ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. కొన్ని మన కళ్ళని మోసం చేస్తాయి. కొన్ని మన మెదడుని ఛాలెంజ్ చేస్తాయి. కానీ ఈరోజు మనం చూడబోయే మిస్టరీ ఏకంగా గ్రావిటీ అనే లానే ఛాలెంజ్ చేస్తుంది. మీరెప్పుడైనా గాల్లో తేలే రాయిని చూసారా? సినిమాలో కాదు బాస్, రియల్ లైఫ్‌లో. అది కూడా చిన్న రాయి కాదు. 90 కేజీల బరువున్న ఒక బండరాయి. ఒక మనిషి కాదు, ఇద్దరు కాదు, 10 మంది కలిసినా కష్టమే. కానీ ఒక సీక్రెట్ కోడ్ వాడితే, ఒక మ్యాజిక్ వర్డ్ చెప్తే ఆ రాయి గాల్లో పక్షిలా ఎగురుతుంది. మీరు విన్నది నిజమే. అది కేవలం వేళ్ళ చివరలతో అండ్ ఫింగర్ టిప్స్‌తో, అది కూడా కేవలం ఒక్క వేలుతో. ఇది మ్యాజిక్కా? మాయా? లేక దేవుడి మహిమ? లేక మనకు తెలియని ఒక అడ్వాన్స్ సైన్సా? ఈరోజు మనం వెళ్తున్నాం మహారాష్ట్రలోని శివపూర్. అక్కడ నిద్రపోతున్న ఒక 700 మిస్టరీని నిద్ర లేపడానికి. వీఆర్ గోయింగ్ టు డీకోడ్ ద లేవియేటింగ్ స్టోన్ ఆఫ్ కమర్ ఆలీ దర్వేష్. మన జర్నీ స్టార్ట్ అయ్యేది పూణే సిటీ నుండి. అక్కడి నుండి ముంబై బెంగళూరు హైవే మీదుగా ఒక 30 కిలోమీటర్లు వెళ్తే కేత్ శివపూర్ అని ఒక చిన్న ఊరు వస్తుంది. చూడడానికి చాలా సాధారణమైన ఊరు. కానీ అక్కడ ఒక దర్గా ఉంది. దాని పేరు హజరత్ కమర్ ఆలీ దర్వేష్ దర్గా. చుట్టూ పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఆ దర్గాలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది. దర్గా కాంపౌండ్‌లో 2 రాళ్లున్నాయి. ఒకటి పెద్దది, సుమారు 90 కేజీలుంటుంది. ఇంకొకటి చిన్నది, సుమారు 70 కేజీలుంటుంది. చూడ్డానికి అవి జిమ్‌లో వాడే బండరాళ్ళలా ఉంటాయి. అంటే వెయిట్ లిఫ్టింగ్‌లా రాళ్ళలా ఉంటాయి. కానీ వాటి వెనక 2 స్టోరీస్ ఉన్నాయి. అవి చెప్తాను. ముందు మన స్టోరీ బ్యాక్ స్టోరీ కూడా తెలుసుకోవాలి. కథ వెనక్కి వెళ్తే 800 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో శివపూర్ ప్రజలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. భయంతో బతికేవారంట. కారణం ఒక దయ్యం. కొన్ని కథల ప్రకారం అది ఒక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని చెప్తున్నారు. అంటే ఆ దయ్యం ఆ ఊరి జనాల్ని, ముఖ్యంగా పహిల్వాన్‌లు ముప్పతిప్పలు పెట్టేవాడంట. ఎవరు ఎంత బలవంతుడైనా సరే ఆ దయ్యం ముందు ఓడిపోవాల్సిందే. అదే టైంలో ఆ ఊరికి ఒక సెయింట్ సూఫీ వచ్చారు. ఆయనే హజరత్ కమర్ అలీ దర్వేష్. ఆయన చిన్న కుర్రాడు. వయసు కేవలం 18 ఏళ్లే. చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా ఉండేవాడు. కానీ ఆయన దగ్గరున్నది కండబలం కాదు, దైవబలం, డివైన్ పవర్ అనమాట. ఊరి జనం ఆయన కాళ్ళ మీద పడ్డారు. బాబా, ఆ రాక్షసుడి నుండి మమ్మల్ని కాపాడండి అని ఏడ్చారు. కమర్ అలీ దర్వేష్ ఆ జిన్‌తో, అంటే ఆ దయ్యంతో యుద్ధం చేయలా. ఆయన తన స్పిరిచువల్ పవర్‌తో ఆ దయ్యాన్నయితే బంధించారు. ఎక్కడో తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్న ఆ రాయి లోపల, అంటే ఇన్‌సైడ్ ద స్టోన్ అనమాట. ఆ రాయి ఆ దయ్యానికి ఒక జైలు లాంటిది. అంతేకాదు, ఆ జిన్‌కి, అంటే ఆ దయ్యానికి ఒక భయంకరమైన శాపం గూడా ఇచ్చారు. "నువ్వు జనాల్ని భయపెట్టావు గదా! నీ బలాన్ని చూసి గర్వపడ్డావు గదా! ఇక నుండి కల్పాంతం వరకు, అంటిల్ కయామత్, నా భక్తులు నిన్ను ఒక ఆట బొమ్మలా ఎత్తుతారు. నా పేరు చెప్పగానే నువ్వు గాల్లో లేవాలి. నీ బలం మొత్తం జీరో అయిపోవాలి. వాళ్ళని కింద పడేసినప్పుడు ఆ దెబ్బ నీకు తగలాలి. అక్కడ జనం రాయినెత్తట్లా, ఆ దయ్యాన్ని శిక్షిస్తున్నారు. ప్రతిసారి ఆ రాయి కింద పడినప్పుడు వచ్చే సౌండ్ ఆ దయ్యానికి ఓటమికి నిదర్శనం అంట." ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇదే శివపూర్‌లో ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. వాళ్ళది రెడ్లర్స్ ఫ్యామిలీ. ఆ ఇంట్లో మగవాళ్ళందరూ కండలు తిరిగిన శరీరాలతో గంభీరంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి బలం అంటే ప్రాణం. రోజు గూడా ఆ రాళ్ళెత్తుతూ బాడీ బిల్డింగ్ జేసేవారు. కానీ ఆ ఇంట్లో ఒక చిన్న కుర్రాడు పుట్టాడు. అతని పేరే కమర్ అలీ. కానీ కమర్ అలీ వాళ్ళ అన్నయ్యలా కాదు. కొంచెం డిఫరెంట్ అనమాట. అతనికి కుస్తీ అంటే ఇష్టం లేదు. జిమ్ అంటే కూడా ఇష్టం లేదు. గొడవలంటే భయం. అతను చాలా సాఫ్ట్. ఎప్పుడు దేవుడి ధ్యానంలో, సూఫీతత్వంలో మునిగిపోయేవాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, "ఒరేయ్! నువ్వు మగాడివేనా? రాయి కూడా ఎత్తలేవని" వాళ్ళు అన్నయ్యలు అతన్ని ఏడ్పించేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు కూడా అతను బలహీనుడని పిలిచేవారు. ఆ చిన్న పిల్లాడి మనసు ఎంత గాయపడిందో ఆలోచించండి. ఫిజికల్ స్ట్రెంత్ లేదని అందరూ తనను తక్కువ చేసే చూస్తున్నారు. కానీ అమర్ అలీకి తెలుసు, నిజమైన బలం కండరాల్లో ఉండదు, మనసులో ఉంటుందని. కేవలం 18 ఏళ్ల వయసులోనే కమర్ అలీ చనిపోయాడు. కానీ చనిపోయే ముందు తనను ఏడిపించిన ఆ రాళ్ల వైపు చూసి ఒక మాట చెప్పాడు. "ఈ రాళ్ళను చూసి మీరు గర్వపడుతున్నారు కదా! మీ బలంతో వీటిని ఎత్తగలమని విర్రవీగుతున్నారు కదా! ఇక నుండి నా పేరు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా ఈ ప్రపంచం ఏ పహిల్వాన్ కూడా ఈ రాయిని ఎత్తలేడు. అది శాపమా లేక వరమంటారా?" అండ్ ఆయన ఒక కండిషన్ పెట్టాడు. కేవలం 11 మంది మగవాళ్ళు తమ కుడి చేతి చూపుడు వేలు మాత్రమే పెట్టి నా పేరు పిలిస్తేనే ఈ రాయి లేస్తుంది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ రాయి అలాగే ఉంది. ఆయన చెప్పిన మాట కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రెజెంట్ డే అనమాట. దర్గాలో జనం కిటకిటలాడుతున్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, రిలీజియన్‌తో సంబంధం లేదు. అందరూ అక్కడే ఉన్నారు. అక్కడ ఆ 90 కేజీల రాయి గూడా ఉంది. దాని చుట్టూ ఎగ్జాక్ట్‌గా 11 మంది నిలబడాలి. ఒకరు తక్కువైనా రాదు, ఒకరు ఎక్కువైనా రాదు. వాళ్ళు ఆ రాయి కింద తమ ఒక వేలు, ఇండెక్స్ ఫింగర్ మాత్రం పెట్టాలి. అరచేయి తగలకూడదు. సపోర్ట్ కూడా ఇవ్వకూడదు. అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు కౌంట్‌డౌన్ స్టార్ట్. అందరూ ఒక్కసారిగా ఒకే గొంతుతో 'ఖమర్ అలీ దర్వేష్' అని గట్టిగా అరుస్తారు. ఆ పేరులో ఆఖరి అక్షరం సాగదీస్తారనమాట. అంతే, మ్యాజిక్ హ్యాపెన్స్. ఆ 90 కేజీల రాయి ఒక పువ్వులా, అంటే ఒక బెలూన్‌లా అనమాట, గాల్లో లేస్తుంది. ఎంత పైకంటే వాళ్ళ తలల కంటే పైకి. అక్కడ గ్రావిటీ లేదు, బరువు లేదు. కేవలం ఆ పేరు పవర్ మాత్రమే ఉంది. ఆ 11 మంది వేళ్ల మీద ఆ రాయి గాల్లో తేలుతుంది. కానీ ఆ అరుపు ఆగిపోగానే, లేదా ఎవరికైనా శ్వాస ఆగిపోగానే ఢమాల్, ఆ రాయి కింద పడిపోతుంది. మళ్ళీ మామూలు 90 కేజీల బరువు అయిపోతుంది. అదే రాయిని ఒకరు ట్రై చేయండి, కదలదు. 10 మంది ట్రై చేయండి,
లేవదు. వేరే పేరు చెప్పండి, అంగుళం గూడా కదలదు. ఇదే ఇప్పుడు మన ముందున్న బిగ్గెస్ట్ క్వెషన్ అనమాట. సరే ఇప్పుడు మనం ఎమోషన్‌ని పక్కన పెట్టి ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిద్దాం. నేను కొన్ని సైన్స్ ఫార్మ్, ఫిజిక్స్ ఫార్మ్స్ ఇంకా రేషనలిస్ట్ ఆర్టికల్స్ చదివాను. వాళ్ళు ఏమంటున్నారో కూడా చూద్దాం. దీని వెనక 3 మేజర్ సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయని చెప్తున్నారు. థియరీ నంబర్ 1 వెయిట్ డిస్ట్రిబ్యూషన్. ఇది సింపుల్ మ్యాథ్స్ ఫ్రెండ్స్. రాయి బరువు 90 కేజీలు. మనుషులు 11 మంది. సో, ఒక్కొక్కరి వేలి మీద ఎంత పడే బరువెంత? 90/11 = 8.8 కేజీస్ అనమాట. ఇప్పుడు ఆలోచించండి. మీ చూపుడు వేలుతో మీరు 8 కేజీల బరువు ఎత్తగలరా? కొంచెం కష్టమే. కానీ ఇంపాసిబుల్ కాదు. మన వేలికి ఫింగర్ బోన్ చాలా స్ట్రెంత్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 8 కేజీలని హోల్డ్ చేయడం వేరు, లిఫ్ట్ చేయడం వేరు. అది కూడా తలపైకి ఎత్తాలంటే షోల్డర్ పవర్ కావాలి. సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇది మ్యాజిక్ కాదు, కేవలం ఫిజిక్స్ అంటున్నారు. అందరూ ఒకేసారి ఫోర్స్ అప్లై చేస్తారు కాబట్టి అది ఈజీగా లేస్తుందని. కానీ దీని వెనక ఒక కౌంటర్ ఉంది. అదే నిజమైతే 12 మందికి ఎత్తితే ఇంకా ఈజీగా లేవాలి కదా! బరువు ఇంకా తగ్గుతుంది కదా! కానీ లెజెండ్ ప్రకారం 12 మంది ఎత్తితే రాయి కదలదు. మరి సైన్స్ దీనికేం చెప్తుంది? దానికి వాళ్ళిచ్చే ఆన్సర్ కోఆర్డినేషన్. 11 మంది రాయి చుట్టూ పర్ఫెక్ట్‌గా సరిపోతారు. 12 మంది అయితే ప్లేస్ సరిపోక, గ్రిప్ దొరక్క ఫెయిల్ అవుతారని ఒకరి వాదన. థియరీ నంబర్ 2 సౌండ్ రెసొనెన్స్. ధ్వని తరంగాలనుకోండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హిందూ విజ్ఞాన్ అనే ఒక వెబ్‌సైట్‌లో ఒక ఆర్టికల్ ప్రకారం మనం కమరాలి దర్వేష్ అనే ఒక పిచ్‌లో ఒక ఫ్రీక్వెన్సీలో అరిచినప్పుడు ఆ సౌండ్ వేవ్స్ ఆ రాయి యొక్క నేచురల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతాయంట. దీన్నే ఎకోస్టిక్ లెవిటేషన్ అంటారు. అంటే సౌండ్ ద్వారా వస్తువుల్ని గాల్లో తేల్చడం. సైన్స్‌లో ఇది నిజమే కానీ అది చిన్న చిన్న నీటి చుక్కల మీద అయితే బాగా పనికొస్తుంది. 90 కేజీల రాయిని లేపాలంటే ఆ సౌండ్ జెట్ ఇంజిన్ కంటే ఎక్కువ ఉండాలి. మరి 11 మంది అరుపు అంత పవర్‌ఫుల్‌గా ఉంటదా అంటే డౌటే. కానీ ఆ సౌండ్ వల్ల మనిషి బ్రెయిన్‌లో ఒక ట్రాన్స్ క్రియేట్ అయ్యి వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ బలం వస్తుందా అనేది ఇంకో పాయింట్. దీన్ని సైకోకినెస్ లేదా మైండ్ ఓవర్ మ్యాటర్ అని అంటారు. ఆ పేరు పిలవగానే మనం ఎత్తగలమనే నమ్మకం వాళ్ళకి కలుగుతుందంట. ఆ నమ్మకమే ఆ రాయిని లేపుతుందని చెప్తున్నారు. థియరీ నంబర్ 3 ద బయోరిథమ్ సింక్. మనం ఊపిరి బిగపట్టి ఒకేసారి అరిచినప్పుడు మన బాడీలో ఉన్న మజిల్స్ అన్ని టైట్ అవుతాయి. ఆ హైక్ అనే మూవ్‌మెంట్‌లో అందరూ ఒకేసారి లిఫ్ట్ చేస్తారు. టైమింగ్ ఇక్కడ కీ అనమాట. ఒక మిల్లీ సెకండ్ తేడా వచ్చినా బరువు తెలిసిపోతుంది. కానీ ఆ పేరు పిలిచినప్పుడు అందరి టైమింగ్ సింక్ అవుతుంది. అండ్ రీసెంట్‌గా మహారాష్ట్రలో ఆంధ్రశ్రద్ధ నిర్మూలన సమితి అంటే మూఢనమ్మకాల నిర్మూలన సమితి అనే ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఈ మిస్టరీ త్యజించడానికి అక్కడికి వెళ్లారు. వాళ్ళు చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఏంటో తెలుసా? ఖమర్ అనే దర్వేషం కాకుండా మహాత్మా గాంధీ జిందాబాద్ అరిచి ఎత్తడానికి ట్రై చేశారు. రిజల్ట్ ఏమైంది? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఎత్తలేకపోయారు. కానీ మరికొన్ని ఫారమ్స్‌లో రాసిందేంటంటే వాళ్ళు వేరే పదాలు వాడినా లేదా సైలెంట్‌గా ఉన్నా కూడా ఆ రాయిని ఎత్తగలిగారని చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా 11 మందినే వాడాల్సొచ్చింది. అంటే నంబర్ 11లో ఏదో మ్యాజిక్ లేదా జామెంట్రీ ఉంది. ఆ రాయి షేప్‌కి 11 వేళ్ల గ్రిప్‌కి సంబంధం ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో చిన్న కాంట్రోవర్సీ కూడా ఉంది. అంటే ఈ దర్గాలోకి ఆడవాళ్ళని అనుమతించరు. రాయిని ముట్టుకోనివ్వరు. ఎందుకంటే కమరాలి ఒక బ్రహ్మచారి అనమాట. అతను పెళ్లి చేసుకోలేదు. అందుకే ఆయన పవిత్రతను కాపాడడానికి స్త్రీలను దూరంగా ఉంచుతారని చెప్తారు. ఈ రోజుల్లో ఇది కొంచెం డిస్క్రిమినేషన్ అనిపించొచ్చు. శని, సింగాపూర్ లాంటి చోట్ల కూడా ఇదే రూల్ ఉండేది. కానీ కోర్టులు దాన్ని మార్చాయి. కానీ ఇక్కడ ఇంకా ఆ ట్రెడిషన్ నడుస్తుంది. కానీ సైన్స్ ప్రకారం ఆడవాళ్ళు కూడా గ్రూప్‌గా ఏర్పడితే 90 కేజీలు ఎత్తడం పెద్ద మ్యాటర్ కాదని చెప్తున్నారు. సో, ఈ రూల్ ప్యూర్‌గా రిలీజియస్ బిలీఫ్ మీద బేస్ అయి ఉంది. ఈ దర్గాలో కేవలం రాయి మాత్రమే కాదు, ఇంకొక కొన్ని మిరాకిల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఒక దీపం ఉంది. అది కొన్ని వందలేళ్లుగా వెలుగుతూనే ఉందంట. ఆ దీపంలో నూనె విషానికి విరుగుడు. పాము కాటు గాని, తేలు కాటు గాని వేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు ఈ నూనె రాస్తే చాలు విషం ఎక్కదంట. అలాగే అక్కడ ఒక నీటి ఊట కూడా ఉంది. కమరాలి వచ్చిన కొత్తలో అక్కడ నీళ్లు లేవంట. ఆయన ఆజాన్ ఇవ్వగానే నీళ్లు ఊపికి వచ్చాయంట. ఈ రోజుకి జనం ఆ నీళ్ళని తీర్థంలా తీసుకెళ్తారు. ఇది నమ్మకమా? నిజమా? అనేది పక్కన పెడితే వేల మందికి అది ఒక హోప్ లాంటిది. ఫైనల్‌గా ఇది మిరాకిల్ అంటారా? లేక మెకానిక్సా? నాకనిపించింది ఏంటంటే ఫిజిక్స్ ప్రకారం 11 మంది వేళ్లతో 90 కేజీలు ఎత్తడం సాధ్యమే. కానీ ఒక డిసిప్లిన్, ఆ టైమింగ్, ఒక నమ్మకం ఇవన్నీ కలిస్తేనే అది సాధ్యం. కానీ కమర్ అలీ దర్వేష్ చెప్పిన మెసేజ్ ఏంటి? స్పిరిచువల్ పవర్ ఈస్ గ్రేటర్ దాన్ బ్రూట్ స్ట్రెంత్. కండబలం ముఖ్యం కాదు. ఐకమత్యం ముఖ్యం. ఒక్కడుగా మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ 11 మంది కలిసి ఒకే మాట మీద నిలబడితే కొండలైనా పిండి చేయొచ్చు. రాళ్ళనైనా గాల్లో తేల్చొచ్చు. అది అల్లా పేరు మీదో, రాముడి పేరు మీదో, సైన్స్ పేరు మీదో ఏదైనా సరే మనుషులు కలిస్తే మ్యాజిక్ జరుగుతుంది. అదే హ్యూమన్ మిరాకిల్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా పుణ్య వెళ్తే ఆ రాయిని ఎత్తడానికి ట్రై చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ వేల్లో బలం ఉంటే సరిపోదు, మీ గుండెలో నమ్మకం కూడా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైమింగ్ మిస్ అవ్వకండి. దట్స్ ద మిస్టరీ ఆఫ్ షోప్. సైన్స్ మే ఎక్స్ప్లెయిన్ ద హౌ, బట్ ఫెయిత్ ఎక్స్ప్లెయిన్స్ ద వై. మీకేమనిపిస్తుంది? ఇది గాల్లో తేలే రాయా లేక మన మైండ్ గేమా? కామెంట్స్లో చెప్పండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ లుకింగ్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు వెంటనే రీచ్ అవ్వాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.